ట్రిబుల్ ఆర్ అనగానే అందరిలోనూ ఒకటే ఆరాటం. ఏ ఊరు సేఫ్? ఎక్కడ తక్కువ ధరకు భూమి దొరుకుతుంది? ఒకటి గుర్తుపెట్టుకోండి, సినిమాలో హీరో పక్కన ఉంటే సేఫ్ అనుకుంటాం, కానీ ఒక్కోసారి విలన్ పక్కనే ఎక్కువ సేఫ్టీ ఉంటుంది. ఇక్కడ ట్రిబుల్ ఆర్ కూడా అంతే. నార్త్ లూప్కి ఒక కథ ఉంటే సౌత్ లూప్కి ఇంకో స్క్రీన్ ప్లే ఉంది. ముందుగా నార్త్ లూప్ అంటే మన తూప్రాన్, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, భువనగిరి ఏరియాలు. ఇక్కడ భూసేకరణ ప్రక్రియ దాదాపుగా పూర్తయిపోయింది. నోటిఫికేషన్లు వచ్చేసాయి. కానీ సినిమా హిట్ అయ్యాక టికెట్ రేట్లు పెంచినట్టు ఇక్కడ రేట్లు ఎప్పుడో ఆకాశాన్ని తాకేశాయి. ఇక్కడ కొంటే సేఫే, కానీ బడ్జెట్ సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉంటుంది. లాభాలు రావడానికి చాలా టైం పడుతుంది. ఇక రెండోది సౌత్ లూప్, చౌటుప్పల్, ఇబ్రాహీంపట్నం, షాద్నగర్ పరిసరాలు. ఇక్కడ రేట్లు తక్కువ, చౌకగా దొరుకుతాయని జనాలు ఎగబడుతున్నారు. కానీ బడ్జెట్ తక్కువ ఉందని ఫ్లాప్ సినిమాకు వెళ్తే తలనొప్పి రాక ఏమొస్తుంది? అక్కడ అలైన్మెంట్లు ఇంకా ఊగిసలాడుతున్నాయి. ఏ ఊరు ట్రిబుల్ ఆర్ లోపలి పోతుందో, ఏ ఊరు ట్రిబుల్ ఆర్ బయట ఉంటుందో ఇంకా పక్కా క్లారిటీ లేదు. చౌక అని కొంటే రేపు చిక్కుల్లో పడే ఛాన్స్ ఎక్కువ. నార్త్ లూప్ ఏమో స్టార్ హీరో సినిమా లాంటిది, గ్యారంటీ, కానీ రేట్ ఎక్కువ. సౌత్ లూప్ ఏమో చిన్న సినిమా లాంటిది, రేటు తక్కువ, రిస్క్ ఎక్కువ. మీ జేబును బట్టి లీగల్ పేపర్లు చూసి అడుగు వేయండి. లేదంటే ఆస్తి కాదు, అప్పుల అడ్రస్ మిగులుతుంది. ఏమంటారు?